తమ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. దామచల మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మేనిఫెస్టోలో కూడా బ్రాహ్మణులకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయని, బ్రాహ్మణులు అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని కోరారు. మెమోంటోలు చిన్నపిల్లలందరికీ జనార్దన్ గారు, శ్రీరామప్రసాద్ గారు అందరూ వరుసగా రండి, ఇవ్వండి, తీసుకుని రండమ్మా. అందరికీ భోజనాలు చాలా బ్రహ్మాండంగా విందు భోజనం చేశాము. పప్పు, నెయ్యి, కూర, సాంబార్ ఇచ్చేసిన పెద్దలు కూడా రాంబాబా అవుతున్నారు. విందు భోజనం మన పెద్దలందరికీ బ్రాహ్మణ ఆహార కమిటీ అందరూ భోజనం చేయాలి. అందరికీ చాలా బ్రహ్మాండం జరిగింది సమావేశం. అందరికీ కమిటీ వారికి ధన్యవాదాలు, నమస్సుమాంజలు. అందరూ భోజనం చేయాలి. చాలా బాగా పనిచేశారు కమిటీ వారందరూ. అందరికీ నమస్సుమాంజలు, ధన్యవాదాలు. శంకర్ స్కూల్ తీసుకొని ఏమంటారు కొంచెం వెనకలండి. నాగేంద్ర ఏ నాగేంద్ర यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं ब्रह्मज ब्रह्माज आयुः कीर्तिं प्रजां दधत् भागतेजेनैवैनं प्रणजति ब्रह्मण आर्षेज बुद्धरेद ब्राह्मण वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतमेव तेन आप्नोति सर्वं जयति शतञ्जीव शरथो वर्धमानजित्यपि निगमो भवति मरुतजेन वर्धयन्ति तमेनमेव तदात्मानं भवति तमनन्तं भवति ऐश्वर्यं भवति द्रावदे मवजदे मिहावः ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు ఇచ్చినకే ఆ క్రీడ్ తగ్గుతుందని నేను రాష్ట్ర నాటక అకాడమీ ఏర్పడింది. ఇప్పుడు ఏమి కోల్పోయామో ఆలోచన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన బ్రాహ్మణులది ఏదైతే ఉందో అందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించటం చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా పేరు పేరున మా మహిళా తల్లులకి, పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన బ్రాహ్మలంటేనే 100% చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఎంతోమంది పురోహితులు చేస్తూ మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. అదేవిధంగా ఎంతోమంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళుగా ఎంతోమంది ఉండే మన బ్రాహ్మణ వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా గొడవలకి ఆమె దూరంలో ఉంటారు. ఈరోజు పూర్తిగా ప్రతి ఒక్కరం కూడా ఒక భయంతో బతుకుతూ ఉన్నాం, భయభ్రాంతులతో ఉన్నాం. ఈరోజు మన ఆస్తులు మనం కబ్జా చేస్తే కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఒకసారి మీరు ఆలోచించుకుంటే 2014-19లో ఎక్కడన్నా కూడా ఒంగోలులో ఏదైనా కూడా ఇలాంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. పరిస్థితులు ఒకసారి మీరు చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ప్రశాంతంగా ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంది?
మన సైట్లకు కూడా మనకి ఉంటాయా ఉండవా అనేది పరిస్థితులు లేకుండా పోయాయి. రాత్రి గంజాయి తాగే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి ఫెన్సింగ్ చేసే పరిస్థితులు మన ఒంగోలులో ఉన్నాయి. దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తే మనకు తెలిసే లోపలికే 5 చేతులు మారే పరిస్థితులు మన ఒంగోలులో ఉన్నాయి. అలాంటి వాతావరణం మన ఒంగోలులో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరికి కూడా మీ అన్నీ తెలుసు ఏం జరుగుతుంది, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఈ వ్యవస్థ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన విధానంగా ఉంది. అదేవిధంగా గుళ్ళ మీద ఈరోజు 12 గుళ్ళ మీద మేజర్ టెంపుల్స్ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు దాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితి, దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఈరోజు ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇదివరకంతా కూడా గుళ్ళల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఉండేవాళ్ళు. ఈరోజు ఏ గుడి మీదకి వస్తారో, ఏ గుడికి సంబంధించిన పొలాల మీదకి వస్తారో, ఆ పొలాలకు కబ్జా చేస్తారో, లేకపోతే ఈ విధమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు ఒకటే కాదు, మన బ్రాహ్మలే కాదు, అన్ని రంగాల్లో అన్ని సంఘాల్లో కూడా ఈరోజు పూర్తిగా అందరినీ సర్వనాశనం చేశారు. అతను ముఖ్యమంత్రి ఈ ఒక్క అవకాశం అని చెప్పేసి వచ్చిన వ్యక్తి ఆయన వ్యాపారాల కోసం వచ్చాడు తప్పితే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడదామనే కార్యక్రమంలో రాలేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం, అదేవిధంగా ఈ స్థలాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రంలో ఏం వస్తుందో ఇవన్నీ కూడా దోచుకొని వెళ్ళటానికి వచ్చాడు తప్పితే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి ఏదైనా చేద్దామనే ఆలోచనలో లేకపోవటం మన దురదృష్టకరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదివరకు తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈరోజు ఒక్క కంపెనీ లేకుండా పోయింది. ఒక్కరికన్నా కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయింది. ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటిది ఈరోజు ఖాళీగా ఉండి చదువుకొని కష్టపడి చదివించి తల్లిదండ్రులు పంపిస్తే ఈరోజు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం రాకుండా వాళ్ళ ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఆ బాధ ఏందనేది ఆ తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఉండే కంపెనీలు కూడా పంపించారు. మన దగ్గర కూడా పేపర్ మిల్లు శంకుస్థాపన చేసాం. ఆ రోజు 25,000 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వచ్చి చేస్తుంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళని ఏదో విధంగా బెదిరించే లోపలికి వాళ్ళు తీసుకెళ్ళి ఈరోజు గుజరాత్లో వాళ్ళు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇష్ట పాలన బయట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా కాదనుకొని ఈరోజు వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే ఈరోజు అందరూ కలిసి ఈరోజు పోటీలు జరగటం కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరూ కలిసే మన మేనిఫెస్టో కూడా డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు 2 గంటలు దాటింది, అయినా ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అయినా కూడా కదలకుండా ఏవైనా ఒక మంచి ఉద్దేశంతో మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ విధంగా ఉన్నారు అంటే దాని విధంగా ఉండే పరిస్థితులు కూడా మీకు 90% అర్థమై ఉంటుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. కాబట్టి మన ఒంగోలులో తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మన మాగుంట కూడా రేపు మంచి మెజార్టీతోటి ఇద్దరం కూడా గెలుస్తాం. ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉంటాం. మేము ఉండే 14-19లో బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఏ గుడైనా బ్రాహ్మణుల మీదైనా ఒక్క చెయ్యి కానీ ఒక కేసు కానీ ఏదైనా జరిగిందా అనేది కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. మనకి మేజర్ సమస్య తాగునీరు సమస్య ఉంది. తాగునీరు సమస్యని మనం పోగొట్టాలని చెప్పి ఆ రోజు 165 కోట్లు పెట్టేసి మంచినీళ్ళు స్కీమ్ తెస్తే ఈ రోజుకి 5 సంవత్సరాలు అయితే కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు. 80% చేశాం. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, అతనికి చేయలేదు కాబట్టి మేము 1 సంవత్సరం లోపల ఒంగోలులో మంచినీళ్ళు అనేది సమస్య లేకుండా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ మంచినీళ్ళు కూడా 80% మేము కంప్లీట్ చేశాం కాబట్టి. అదేవిధంగా పోతురాజు కాలువది కూడా 85 కోట్లు పెట్టి ఆ రోజు మేము శాంక్షన్ చేపిస్తే ఆ గవర్నమెంట్ అప్పుడు కోడ్ వచ్చిన తర్వాత అయిపోగానే అది డబ్బులు వచ్చినాయి. అప్పుడు స్టోన్ వేశారు, దాన్ని ఇంతవరకు పోతురాజు కాలువ చేయలే. ఆ పోతురాజు కాలువ కూడా తప్పకుండా కూడా ఈ 5 సంవత్సరాలు కానీ మన ప్రభుత్వం ఉంటే ఒంగోలులో కూడా మీకు ఏది అడగటానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు, అన్నీ కూడా పూర్తి చేసి ఉండేవాళ్ళం. కానీ మీరందరూ కూడా చాలామంది ఒక్కసారి అనే లోపలికి ఇతను ఏదో చెక్ చేస్తాడని చెప్పి అన్ని సీట్లు ఇచ్చారు. దానివల్ల ఈరోజు బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పోతురాజు కాలం కూడా కంప్లీట్ చేస్తాం. 6,000 ఇళ్ళు,
6,000 ఇళ్లను కూడా ఎవరైతే డబ్బులు కట్టి ఎవరైతే పేదవాళ్ళు కావాలని అడిగారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 6 నెలల లోపలే టిట్కో హౌసెస్ కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2 సెంట్లు భూమి ఇంకా కూడా ఎవరైతే పట్టాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇస్తాం. ప్రత్యేకించి బ్రాహ్మణ కాలనీ కింద 2 సెంట్లు, అగ్రహారం కింద 2 సెంట్లు భూమి వాళ్ళకు కూడా ఇస్తాం. అవసరం అనుకుంటే 2.5 లక్ష మనకి హౌసింగ్లో కూడా వాళ్ళకి శాంక్షన్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. 50 లక్షలు వచ్చే గుడికి ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి, అదేవిధంగా 50 లక్షల లోపు ఉండే టెంపుల్స్ అన్నిటికి కూడా 10,000 రూపాయల లెక్కన అర్చకులకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. దాన్ని కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. పొద్దున్నే గుళ్ళో ఉంటారు కాబట్టి ఆ దేవుణ్ణి కూడా కోరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మంచి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరూ కూడా భగవంతుడికి రోజు ఈ 10 రోజులు కూడా పూజ చేసి మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి నేను రెండే విషయాలు చెప్తున్నాను మీ అందరికీ తెలియాల్సినవి. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులని గౌరవించుకునే కుటుంబం. మాగుంట గారు కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ వాళ్ళు ఎల్లప్పుడూ బ్రాహ్మణ శ్రేయస్సు కోరేవాళ్ళు, బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆశీస్సులు కోరుకుంటారు. అలాంటిది ఈ రోజున వాళ్ళు మనకి ఇచ్చేశారు. వాళ్ళ తర్వాత మనకి ఏమేం చేస్తారో వాళ్ళ సందేశం ఇస్తారు. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, మీరు గత 5 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నారు, బ్రాహ్మణులకి మర్యాద లేదు, హిందూ ధర్మం నాశనం అయిపోయింది, మన అర్చకుల సోదరుల్ని కొడుతున్నారు, మన దేవుడికే రక్షణ లేదు. దేవుడికి రక్షణ లేదు, దేవుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేటువంటి పూజారికి కూడా రక్షణ లేదు. ప్రతిరోజు పేపర్లో బ్రాహ్మణుల మీద దాడులు. ముఖ్యంగా మన ఒంగోలులో మన ఆస్తులు కబ్జా చేసిన వాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన పెద్ద గొప్పగా చెప్తున్నాడు, నేను బ్రాహ్మణులను గౌరవిస్తానని. గౌరవించేవాడైతే ఆ రోజున మీ సోదరిని నడి రోడ్డు మీద మున్సిపల్ ఎలక్షన్లో ఏడుస్తూ ఉంటే మన వాళ్ళతోటే తన్నిచ్చబోయాడు. మీరు ఆలోచించండి ఒక్కసారి. బ్రాహ్మణులు ఏం గౌరవించాడు? నేను నిగార్సైన 6,000 కుటుంబాల్లో పుట్టాను, ఒక మంచి వ్యక్తికి భార్యగా ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నా, నన్ను కూడా ఆ రోజున అవమానించాడు. మొన్న మున్సిపల్ ఎలక్షన్, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతుంటే నేను వెళ్ళి అక్కడ తప్పుడు ఓట్లు పడుతూ ఉంటే నేను భయపడుతూ ఉంటే ఇక్కడే సాక్షి మదన్ గారు పాపం దగ్గరుండి జనార్దన్ గారితో ఫోన్ చేయించి, ఇంటికి వెళ్ళమ్మా నీ మీద ఎస్సీలు వదిలారు కొడతారంటే, లేదు సార్ నేను వెళ్ళను, వెళ్ళిపోతే వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తారు గ్రూపుల్లో. భయపడి పారిపోయిందని. భయపడ్డాను నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, దామచర్ల జనార్దన్ గారు ఆయన నా వెనకున్నారు. ఆయనని బట్టే నేను ధైర్యంగా ఈ రోజున ఇన్ని సంవత్సరాలు కూడా బ్రాహ్మణులకు అందరికీ అందుబాటులోన. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా, రాబోయే రోజుల్లో మన బుజ్జి రామప్రసాద్ గారు అడిగినట్టు మిగతా కార్యక్రమాలు చేసి ఒంగోలు పట్ల అభివృద్ధికి వారి తోడ్పడతారని కోరుకుంటూ, కాబోయే ఎమ్మెల్యే ఆయనే 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు దామచర్ల జనార్దన్. మాగుండు శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు. ఇది బ్రాహ్మణ వాక్కు, బ్రహ్మ వాక్కు. ఈ వాక్కుని ఇప్పుడు మన సదాశివ గారు, పెద్ద పండితులు, వేద పండితులు జనార్దన్ గారికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు.